అంటే ఇది ఇప్పుడు డమ్మి అన్న లేట్ అయినాడా ఇప్పుడు అసలు ఎంత ఇప్పుడు అది వస్తుందా మరి కరెక్ట్గా వస్తుందా సంఘ ప్రతినిధి నిలబడమని సామాజిక తెలంగాణ రాష్ట్రాన్ని సామాజిక తెలంగాణ సీమాంధ్ర పెట్టుబడిదారులను వెంటనే హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని సామాజిక తెలంగాణ రాష్ట్రాన్ని యుద్ధమే 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 జై తెలంగాణ జై సామాజిక తెలంగాణ జై సామాజిక తెలంగాణ సాధిస్తాం మందకృష్ణన్న ఆధ్వర్యంలో జరిగేటువంటి బహిరంగ సభను తెలంగాణ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ను యూటీ చేయాలని చూస్తే కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రజలు తెలంగాణ వాదులు యుద్ధమే చేస్తారనే విషయం కేంద్ర ప్రభుత్వం ముందు గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ను తెలంగాణకు రాజధానిగా కాకుండా చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ను లేకుండా చేసే దమ్ము కూడా తెలంగాణ ప్రజలకు ఉన్నదనే విషయం కాంగ్రెస్ పార్టీ కేంద్ర పెద్దలు గుర్తుంచుకొని నిర్ణయం తీసుకోవాలని జూలై 30న సిడబ్ల్యూసి యూపీఏ భాగస్వామ్య పక్షాలు హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఏదైతే తీర్మానం చేసినాయో ఆ తీర్మానానికి కట్టుబడి ఉంటే తెలంగాణలో వాళ్ళకి గౌరవం గుర్తింపు ఉంటుందే తప్ప హైదరాబాద్ను మాత్రం తెలంగాణ ప్రజలకు దూరం చేస్తే గౌరవం గుర్తింపు భూస్థాపితం అవుతుంది, తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురవుతుంది, తెలంగాణలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుంది అనే విషయం కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ నెల 21 తారీఖు నాడు యూటీ చేస్తే యుద్ధమే అనే నినాదంతో హైదరాబాద్ను తెలంగాణ లేకుండా చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ను లేకుండా చేస్తామనే ఒక దృక్పథంతో లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల విద్యార్థులతో పాటు తెలంగాణ కోసం ఆకాంక్షించే అగ్రవర్ణాలకు సంబంధించిన విద్యార్థులు కూడా ఉద్యమాలకు ఒక కేంద్ర బిందువు అయిన ఓయూకు తరలి రావాలని, సీమాంధ్ర పెట్టుబడిదారు వర్గ గుండెల్లో ఒక హెచ్చరికగా రావాలని, సీమాంధ్ర పెట్టుబడిదారు వర్గం చేతిలో కీలుబొమ్మగా మారి కేంద్రం యూటీ చేస్తే మీకు అడ్రస్ లేకుండా చేస్తామనే నినాదంతో తరలి రావాలని మేము పిలుపునిస్తున్నాం. ఈ పిలుపును జయప్రదం చేయడానికి ఈ రోజు నుంచి జయప్రదమయ్యేంత వరకు తెలంగాణలో ఉండబడే ప్రతి విద్యార్థి వాళ్ళ కాలేజీల్లో ఓయూలో జరగబోయే యుద్ధభేరి సభకు, తెలంగాణ విద్యార్థుల యుద్ధభేరి సభకు జయప్రదం చేసే విధంగా సన్నాహ సదస్సులు ప్రతి కాలేజీలో నిర్వహించుకోవాలని, ప్రతి యూనివర్సిటీలో నిర్వహించుకోవాలని, ప్రతి విద్యాసంస్థలు నిర్వహించుకోవాలని, గ్రామాల్లో కూడా ఓయూ సభకు తరలిచ్చే విధంగా విద్యార్థులందరినీ అప్రమత్తం చేయాలని ఎంఆర్పిఎస్ పరంగా మొత్తం తెలంగాణ వాదులందరికీ, తెలంగాణ విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నాం. అదే సమయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మొత్తం తెలంగాణలో ఉండబడే పీడిత వర్గాల సమాజాన్ని ఒక తాటి మీద తీసుకురావడమే కాకుండా ఆంధ్ర రాయలసీమ జిల్లాలో కూడా తెలంగాణకు మద్దతుకు ఉన్న వాళ్ళని, అంబేద్కర్ దృక్పథంతో చిన్న రాష్ట్రాలు కోరుకునే వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం ఎంఆర్పిఎస్ చేయబోతుంది. ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని లక్ష్యం వైపు నడిపించే దిశగా పార్లమెంట్లో బిల్లు పెట్టే ప్రక్రియను, కేంద్ర కేబినెట్ ఆమోదం పొందే విధంగా ప్రక్రియను వేగవంతం చేసే దిశగా, అది హైదరాబాద్తో కూడిన తెలంగాణను సాధించుకునే దిశగా ఎంఆర్పిఎస్ మొత్తం పీడిత వర్గాల సమాజాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అదే సమయంలో సీమాంధ్ర ప్రాంతంలో కేవలం సమాఖ్యాంధ్రవాదనే ఉన్నట్టుగా, చిన్న రాష్ట్రాలు కోరుకునేటోళ్ళు ఎవరు లేరన్నట్టుగా, తెలంగాణకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేనట్టుగా పూచి చూపెడుతున్న ప్రయత్నం కనిపిస్తున్నది.
ఇక్కడ తెలంగాణ వాదం ఎంత బలంగా ఉన్నదో మొన్న సమాఖ్యాంధ్రవాదులు హైదరాబాద్లో పెట్టుకున్న సభ ద్వారా రుజువైంది. 23 జిల్లాల నుంచి సమాఖ్యాంధ్ర కోరుకునే ప్రతినిధులు వస్తారని చెప్పి గొప్పలు పలికిన నేతలు చివరికి 10 జిల్లాల నుంచి ఒక్క నాయకుడిని వేదిక మీదకి పిలుచుకోలేదంటే, ఒక్క నాయకుడిని మాట్లాడించలేదంటే, ఒక్క నాయకుడిని కూడా ఆహ్వానించలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారంటే తెలంగాణ వాదం ఎంత బలంగా ఉన్నదో 10 జిల్లాల ఏ ఒక్కరు కూడా సమాఖ్యాంధ్రను కోరుకోవట్లేదని ఎట్లా రుజువైందో వాళ్ళ సభే సాక్ష్యం. కానీ గుంటూరులో జరగబోయే సభ ఆ 13 జిల్లాల నుంచి మేము సమాఖ్యవాదులం కాదు, చిన్న రాష్ట్రాలు కోరుకుంటున్నామని, తెలంగాణకు మద్దతు ఇస్తున్నామని, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత రాయలసీమను కూడా కోరుకుంటామని చెప్పి అనే వాళ్ళ నాయకుల సంఖ్య వేదిక మీదనే వందల మంది ఉండబోతుండ్రు, వేదిక ముందు వేల సంఖ్యలు ఉండబోతుండ్రు. ఒక్క మాటలు చెప్పాలంటే ఇంతకాలం ఆ 13 జిల్లాలో సమాఖ్యాంధ్రనే మాత్రం ఆ మాటలు మాట్లాడేటోళ్ళని మాత్రమే, దాని గురించి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు మాత్రమే చూపించుకుంటూ వచ్చింది. అక్కడ ఒకటే వాదం అని చెప్పింది. అక్కడ తెలంగాణలో ఒక వాదం ఉన్నదే తప్ప సీమాంధ్ర ప్రాంతంలో ఒక వాదం లేదు. తెలంగాణకు మద్దతు ఇచ్చేవాళ్ళు, చిన్న రాష్ట్రాలు కోరుకునే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు, కోట్ల సంఖ్యలో ఉన్నారు. దానికి ప్రతిరూపంగా నిరూపించేది గుంటూరు సభ. ఆ గుంటూరులో ఉండబడే మొత్తం పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ఆ గుంటూరులో ఉండబడే మొత్తం అనగాన కులాలకు సంబంధించిన వాళ్ళు, అంబేద్కర్ వాదులందరూ కూడా అక్కడ సభలో విజయవంతం చేస్తారని మేము ఆశిస్తున్నాం. అదే సమయంలో సమాఖ్యాంధ్రవాద పుట్టను పగలగొట్టబోతున్నాం ఈ నెల 29వ తారీఖు అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం.